అండి, అందరికీ నమస్కారం. సో ఈ రోజు కూడా చక్కగా సరికొత్తగా ముస్తాబై వచ్చేసింది మీ ఈ వారం. అందుకనే మీ ఈ వారానికి నేను మీ అందరికీ పలికేస్తున్నాను స్వాగతం, సుస్వాగతం. ఎస్, ఈ వారంలో మనం సోయాతో స్పెషల్స్ చేసేస్తున్నాం. సోయా క్రంచ్ అని అంటారు దీన్ని. మామూలుగా సోయా క్రంచ్ అలాగే సోయా గ్రాన్యువల్స్ అంటే సోయా పొట్టు టైప్ లో ఉంటుందన్నమాట. కానీ మనం సోయా క్రంచ్ తో రకరకాల వెరైటీస్ చేస్తున్నాం. మరి ఈ రోజు నేను మీ అందరి కోసం చేసేస్తున్నాను సోయా క్రంచ్ తో సోయా మంచూరియా. సోయా మంచూరియన్, యాక్చువల్లీ మంచూరియా అని చాలా మంది పిలుస్తూ ఉంటారు, బట్ మంచూరియన్ అంటాం అనమాట మనం. ఓకే, సో సోయా మంచూరియాని మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి. కాబట్టి మనం మూకుడు పెట్టి ఇప్పుడు దీంట్లో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. సోయా మునగాలన్నమాట. ఓకే, ఇది బాగా హీట్ అవ్వాలండి, అందుకే దీన్ని ఇలా వదిలేద్దాం. అయితే మనం నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులో మనం బ్యాటర్ రెడీ చేసుకోవాలన్నమాట. అంటే మన సోయాకి పైనుంచి ఒక కోట్ కావాలి కాబట్టి ఆ కోట్ ఇవ్వడానికి మనం బ్యాటర్ రెడీ చేసుకుందాం. ఒక పొరలా ఏర్పడుతుంది అనమాట. సో దానికోసం నేను తీసుకుంటున్నాను మైదా పిండి 1 కప్పు, అలాగే కార్న్ ఫ్లవర్ 1 కప్పు, ఇందులో కొంచెం సాల్ట్, కాస్త మిరియాల పొడి, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకుంటాం ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఫస్ట్ మనం దీన్ని చక్కగా ఈ పౌడర్స్ అన్ని మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం, ఈ సాల్ట్ ఇదంతా. వెల్, సో ఇప్పుడు ఇందులో మనం దీన్ని బ్యాటర్ లా తయారు చేసుకోవాలన్నమాట, దోశపిండి లాగా. చక్కగా ఇలా మనం కలుపుకుంటూ కాస్త నీళ్లు వేసుకున్నాం అనుకుంటే అప్పుడు మనకు అర్థం అవుతుంది. లేకపోతే నీళ్ళు ఎక్కువైతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది బ్యాటర్ అంతా కూడా. చూసారా ఎంత చక్కగా అయిపోయిందో, ఇది బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇలా మనం బ్యాటర్ ని రెడీ చేసుకున్నాం. దీంట్లో సాల్ట్ వేసాము, పెప్పర్ పౌడర్ వేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాం. చక్కగా అన్ని బాగా మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం మన సోయా క్రంచ్. సో ఇవన్నీ నానపెట్టాలన్నమాట 10 నిమిషాల ముందు. వాటర్ తీసేసాను, మరి ఎక్కువ నానపెట్టొద్దు, చాలా స్మూత్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఇందులో వేసేసుకుందాం. ఇంత చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కాబట్టి ఈ కోట్ కూడా టేస్ట్ ఉంటుందన్నమాట. ఎప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ బ్యాటర్ లో సాల్ట్ ఇవన్నీ వెయ్యరు. నేను ఎందుకు వేసానంటే పైన పొర కూడా మనకి టేస్టీగా ఉండాలి కదండి. డెఫినెట్ గా మనం దీనిపై నుంచి మళ్ళీ లైక్ ఇంకొక తడకా టైప్ లో మనం వేస్తూ ఉంటాం, కానీ అయినా కూడా మనకి ఆ కోట్ అనేది కూడా మంచి టేస్టీగా ఉండాలన్నమాట. ఒకసారి మనం ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకుందాం. ఎస్, ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు మనం దీన్ని చక్కగా 1 by 1 వేసుకుంటే ఏంటంటే మనకి ఆ మంచూరియన్ అంతా అప్పుడు మనం వేసేటప్పుడు మళ్ళీ పట్టుకోకుండా ఒకదాన్ని ఒకటి ఉంటుందన్నమాట. మనకి ఇవి చాలా ఫాస్ట్ గా ఫ్రై అయిపోతాయి, కొంచెం కేర్ఫుల్ గా ఫ్రై చేసుకోవాలి, అదర్వైజ్ మాడిపోతాయి అన్నమాట. సో ఇది మనకి చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట, ఇమీడియట్ గా కలపకూడదు. కాస్త మీకు పిండి ఫ్రై అయ్యింది అనుకున్న టైంలో మీరు ఒకసారి ఇలా అంటే విడివిడిగా వచ్చేస్తాయి అవి. ఓకే, ఇది కాస్త మనకి టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనం ఏం చేద్దాం అంటే పక్కన స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈ ప్యాన్ లో కాస్తంత నూనె వేద్దాం. కొంచెం సరిపోతుంది, అది కాస్త హీట్ అవ్వాలన్నమాట. ఈలోపు మనం వీటిని ఒకసారి టర్న్ చేసుకుందాం. చూసారా విడివిడిగా ఇలా వచ్చేస్తుంది, ఇలా అంటే వచ్చేస్తాయి అన్నమాట మీకు. పైనుంచి మనం వేసిన ఈ మైదా కార్న్ఫ్లవర్ కోట్ కూడా ఎంత చక్కగా దానికి అతుక్కుపోయింది చూడండి, విడిపోవట్లేదు అది ఎంత నీట్ గా. ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది ఆ కోట్ అంతా కూడా.
సో ఇక్కడ ఆల్ హీట్ అయింది. ఇందులో మనం వేసుకుందాం ముందుగా పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసినవి. మనకి ఎంత ఉంది దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. సోయా మనకి ఎన్ని మనం ఫ్రై చేసినాము అనేది చూసుకొని దాన్ని బట్టి మనం ఈ తడకా చేయాలి. సో ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం వెల్లుల్లి ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి. వీటిలో అన్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అవి ఒక 2 స్పూన్లు. అలాగే సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, ఇవి కూడా ఒక 2 స్పూన్లు. మీరు ఒకవేళ ఉల్లిపాయలు ఇష్టపడితే మీరు ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం తగినంత ఉప్పు, అలాగే కాస్త మిరియాల పొడి, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇది. ఇప్పుడు ఇందులోనే వేద్దాం కాస్త కొత్తిమీర, కాస్త కాదు కొంచెం ఎక్కువ వేసినా బాగానే ఉంటుంది ఇది. ఇప్పుడు ఇందులోనే సోయా సాస్. ఈ సోయా సాస్ అనేది కలర్ని ఇస్తుంది, టేస్ట్ని కూడా ఇస్తుంది. మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ సోయా సాస్. అలాగే దీంట్లో వేసుకుందాం కాస్త వాటర్. ఓకే, ఒకసారి మనం దీన్ని టర్న్ చేసి చూద్దాం. చూసారా ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయి ఇవైతే. సో దీంట్లో మనం వేయాల్సిన అన్ని వేసేసాము. ఇప్పుడు ఈ వాటర్ ఎప్పుడైతే మనకి బబుల్స్ వస్తున్నాయో ఆ టైంలో ఏం చేయాలంటే మనకు ఆల్రెడీ ఫ్రై అయిన ఈ సోయా తీసి దాంట్లో వేసేసుకోవాలి. ఓకే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది ఒకసారి దీన్ని మాత్రం మనం చక్కగా వాటర్ అంతా వేసాం కదా, సోయా సాస్ వేసాము. ఈ సాస్లో ఇదంతా చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. ఓకే, జస్ట్ ఏం లేదు, మనం వేసిన వాటర్ అంతా కూడా అది మొత్తం అబ్జర్వ్ అయిపోవాలన్నమాట దీంట్లో. చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో మంచూరియా. సో అయిపోయింది. దీనిపై నుంచి కాస్తంత పెప్పర్ పౌడర్ వేసుకుందాం, అలాగే కొద్దిగా కొత్తిమీర. ఇంకా ఇది స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇది డ్రైగా ఉందన్నమాట, మంచూరియన్ డ్రై, అలాగే మంచూరియన్ వెట్ అని ఉంటుంది మీకు రెస్టారెంట్స్ లో. ఇఫ్ ఇన్ కేస్ మీకు వెట్ గా కావాలనుకోండి ఏ ఫ్రైడ్ రైస్ లోకో, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఏం లేదు, కార్న్ఫ్లవర్ తీసుకొని దాన్ని బాగా లిక్విడ్ లా చేసి ఆ లిక్విడ్ ని దీంట్లో పోసారనుకోండి, వెట్ ఆటోమేటిక్ గా అయిపోతుంది. దాంట్లో కాస్త మీరు సాసెస్ కూడా యాడ్ చేయాలంటే చిల్లీ సాస్, టమాటో కెచప్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. అంతే, మీకు ఆ వెట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఆ గ్రేవీ టైప్ లో వస్తుంది అది. ఓకే, సో ఇదైతే డ్రై మంచూరియన్. ఇప్పుడు దీన్ని ఫైనల్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఇదండి ఫైనల్ గా రెడీ అయి వచ్చేసింది సోయా మంచూరియన్. సో దీన్ని టమాటో కెచప్ తో కానీ లేకపోతే మంచూరియన్ సాస్ తో కానీ సర్వ్ చేయొచ్చు. మీకు రెడీమేడ్ గా దొరుకుతుంది మంచూరియన్ సాస్ అనేది మార్కెట్ లో. వెల్, సో ఈ గుమగుమలాడే ఈ మంచూరియన్ ని నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. కొంచెం భయపడ్డాను ఉప్పు ఏమన్నా ఎక్కువ అవుతుందేమో అని. పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అండ్ అలాగే ఈ కోట్లో వేసిన ఆ మిరియాల పొడి, ఆ సాల్ట్ అనేది కూడా క్లియర్లీ తెలుస్తుంది అనమాట. చక్కగా మనం ఫైనల్ గా ఇచ్చిన ఆ కోట్లో లైక్ వెల్లుల్లిపాయ కానీ అల్లం కానీ ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత రుచికరమైన ఈ సోయా మంచూరియన్ మీరు కూడా ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టేసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. సోయా మంచూరియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సోయా చంక్స్ 200 గ్రామ్స్, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, సోయా సాస్, పచ్చిమిర్చి ముక్కలు, మైదా, కొత్తిమీర, ఆయిల్, మిరియాల పొడి, ఉప్పు, కార్న్ఫ్లోర్. సోయా మంచూరియా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. అది వేడయ్యే లోపు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు కార్న్ఫ్లోర్, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని నీళ్లు పోసి దోశ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో నానబెట్టిన సోయా చంక్స్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన వేడైన నూనెలో ఈ సోయా చంక్స్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మరొక స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకోవాలి. అది వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, సరిపడా ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర, 1/2 స్పూన్ సోయా సాస్ వేసి వేయించాలి. ఆ తర్వాత పక్కనే వేగిన సోయా చంక్స్ ని వేసుకొని కలిపి మగ్గించాలి. అలా బాగా మగ్గాక మిరియాల పొడి, కొంచెం కొత్తిమీర చల్లి సర్వింగ్ బౌల్ లోనికి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీ స్పైసీ సోయా మంచూరియా రెడీ. ఈ వారాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూసేయచ్చండి. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. సో చూసారు కదా, ఈ రోజు మన ఈ వారంలో చక్కగా నేను మీకోసం చేసేసాను స్టార్టర్స్ మంచూరియన్. అదేనండి, మన సోయా మంచూరియన్. మరి మీ అందరూ డెఫినెట్ గా ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలకి తినిపించేయండి. ఇలాగే మరిన్ని సరికొత్త రెసిపీస్ తో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు సెలవు. నేను గీతా భగత్. టేక్ కేర్, బాయ్.